సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళందరికీ ఈ రోజున చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు నాగపంచమి. నాగపంచమి సందర్భంగా మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆస్పిషియస్ డేగా భావిస్తూ న్యూ టాలెంట్ రోర్ సెట్ ప్రొడక్షన్ నెంబర్ 1 యొక్క రెండవ కార్యక్రమానికి ఇది ఇక్కడ చేసుకోవటం అనేది ఒక శుభదినంగా భావిస్తూ చేసుకోవటమే కాక, మొదటి కార్యక్రమం అనేది మేము మా నందమూరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి నటవారసులైన నటసింహం నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం రోజున చేసుకోవడం జరిగింది. అది కూడా ఒక ఆస్పిషియస్ డే మాకు, నందమూరి వంశ వీరాభిమానులందరికీ. అలాగే ఈ కార్యక్రమం కూడా ఘట్టమనేని మహేష్ బాబు గారి ప్రజెంట్ సూపర్ స్టార్గా భావిస్తున్న, కీర్తించబడుతున్న ఘట్టమనేని మహేష్ బాబు గారి జన్మదిన రోజున జరుపుకోవడం కూడా నాకు పర్సనల్గా ఒక ఆనందదాయకమైన అంశం కింద భావిస్తున్నాను. అది ఎందుకంటే ఎలా అంటే, నేను నందమూరి వంశ వీరాభిమానిగా, అంటే రామారావు గారి అభిమానిగా, మా గుడివాడలో అభిమాన సంఘం నడుపుతున్న సమయంలో కృష్ణ గారి అభిమానులతోనూ, అఖిలేని నాగేశ్వర గారి అభిమానులతోనూ, అలాగే శోభన్ బాబు గారి అభిమానులతో అందరితో ఆర్గ్యుమెంట్లు, వాదోపవాదాలు, తర్క వితర్కాలు చాలా చేసుకుంటూ ఉండేవాడిని. కానీ అందరూ సోదరులలాగా ఉండేవాళ్ళం. అదే కల్చరు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఏ హీరోతో చేసినా కూడా అందరు అభిమాన సంఘాల వాళ్ళు షూటింగ్లకు వస్తుండేవాళ్ళు. ఉదాహరణకి మహేష్ బాబుతో షూటింగ్ చేసినప్పుడు మహేష్ బాబు గారి అభిమాన సంఘాలు వచ్చి నన్ను సోదరుడిగా భావించేవాళ్ళు. అలాగే నేను నాగార్జున గారితో షూటింగ్ చేస్తున్నప్పుడు నాగార్జున గారి అభిమాన సంఘం వాళ్ళు వచ్చి కూడా షూటింగ్లో నన్ను సోదరుడిగా భావించేవాళ్ళు. ఇంకా హరికృష్ణ గారితో చేస్తున్నప్పుడు, బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు మా నందమూరి వంశ వీరాభిమానులందరూ కూడా నన్ను చాలా సోదరుడిగా హక్కును చేర్చుకున్నారు. అలాగే నేను పవర్ స్టార్, మెగాస్టార్ మేనల్డ్ అయిన సాయిధరంతో చేసినప్పుడు కూడా వాళ్ళ అభిమానులు కూడా వచ్చి నన్ను అభిమాని కిందే, సోదరుడి కింద, అభిమాన కులం అనే ఒక సోదరుడి కింద నన్ను సోదరుడిగా భావించారు. సో అలా నన్ను భావించారు, అక్కడ కూడా అలా భావించారు. సినిమా ఫీల్డ్కి వచ్చి అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా నేను పనిచేస్తున్న రోజుల్లో వైజయంతి మూవీస్ అనే ఒక అద్భుతమైన సంస్థ, ఇప్పుడు కూడా అది అద్భుతమైన సంస్థ, ఎప్పటికీ అలాగే ఉంటుంది. మా నందమూరి తారక రామారావు గారు దానికి పేరు పెట్టారు. దానికి ఆ సంస్థ ఎప్పటికీ అలాగ విరాజిల్లుతూనే ఉంటుంది. ఆ సంస్థలో నేను అసోసియేట్గా, కో డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అశ్విని దత్ గారు నాకు మాట ఇచ్చారు, దర్శకుడిగా నేను చేస్తాను చౌదరి అని. అందువల్ల అక్కడే ఉండిపోవటం జరిగింది. ఆయన ఒకానొక సందర్భంలో ఘట్టమనేని శివరామకృష్ణ గారు, అంటే కృష్ణ గారి దగ్గర నా ప్రస్తావన తీసుకొస్తే, దర్శకుడు చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కృష్ణ గారు సరే ఇచ్చేద్దాం అన్నారు. మరి స్టోరీ చెప్తాక ఎప్పుడు పంపించమంటారు అని కృష్ణ గారిని దత్తు గారు అడిగారు. ఎందుకు, మన రాజేంద్రరావు దగ్గర చేస్తున్నానని చెప్పావు కదా, స్టోరీ చెప్పడం ఎందుకు అవసరం లేదు, మీరు ప్రకటన ఇచ్చేసుకోండి, ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారు అని అన్నారు. నాకు అప్పుడే హిందీలో పరిచయమైన శిల్పా శెట్టి గారి మీద నా దృష్టి ఉందన్నమాట. సో శిల్పా శెట్టి గారని నేను చెప్పటం. సో అప్పటి బిఏ రాజు గారు ఈ కృష్ణ గారి అభిమాన సంఘంలో సూపర్ హిట్ మ్యాగజైన్ రన్ చేస్తుండగా, ఆ సూపర్ హిట్ మ్యాగజైన్లో ఫస్ట్ న్యూస్ లాగా వచ్చిందనమాట. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద కృష్ణ గారి హీరోగా, శిల్పా శెట్టి హీరోయిన్లుగా, వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో అని నా మొట్టమొదటి ప్రకటన వచ్చింది. మొట్టమొదటి దర్శకత్వం అనే ప్రకటన వచ్చింది. సో అలాగా ఆయన అంత ఈజీగా దర్శకత్వం అనేది నాకు అవకాశం ఇస్తానని, రాజేంద్రరావు దగ్గర చేస్తున్నాడు కదా అవకాశం అనేది, అంతే ఈజీగా నేను డైరెక్టర్ అయిన తర్వాత, శ్రీ సీతారాముల కళ్యాణం చూస్తున్నారండి, సీతారామరాజు సినిమాలు అయిన తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు షూటింగ్ జరుగుతుండగా నేను యువరాజు కథను కూడా ఒక 2-3 నిమిషాలు చెప్పాల్సి వచ్చింది. మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. గుడివాడలో నేను అభిమాన సంఘంలో తిరుగుతున్నప్పుడు అభిమానులతో పాటు, కృష్ణ గారి అభిమానులతో పాటు మహేష్ బాబు సినిమాలను చూశాను.
నాకు కృష్ణ గారు వీళ్ళందరూ వాళ్ళ రామారావు రత్నాలు గారి వాళ్ళంటే పడేది కాదు, కానీ మహేష్ బాబు అంటే ఎందుకో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న కాడి నుంచి చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టం అనేది అనుకోకుండా ఆయనకే కథ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు 5 నిమిషాల్లో యువరాజు కథని చెప్పడం జరిగింది. చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఆ కథ. అలాగే ఆయనకి వెంటనే నచ్చేసింది. రాజకుమారుడు చేస్తున్న టైంలో సెట్స్ లో గోల్కొండ ఫోర్ట్ లో 10 నిమిషాలు చెప్తుండగా ఆయనకి వెంటనే నచ్చేసింది. నచ్చేసి ఆయన అన్నారు, ఆయన దగ్గర అప్పటికి కృష్ణ గారి దగ్గర 10-12 మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్న టైంలో ఆయనకి కథ నచ్చేసి, ఏమంటే మీరు మంచి ప్రొడ్యూసర్ని తీసుకురండి, ఇవన్నీ పట్టించుకోవద్దు, 10-12 మంది వెయిట్ చేస్తున్నారని, మీరు ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటే నేను 2వ సినిమా కింద ఈ సినిమా చేస్తున్నాను అని మాట ఇచ్చారండి. నా మొదటి సినిమా 2వ సినిమా చూడకుండా. అది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనమాట. నేను చెప్పిన విధానం కానీ అది కానీ ఆయన ఎందుకో ఇన్స్పైర్ అయ్యాడు. ఆయన ఎందుకో నచ్చింది. ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనేది నాకు ఎంతో ఆత్మీయంగానో ఆప్తుడిలాగా భావించాను. అదే ఆత్మీయత, ఆప్తుడుగా నన్ను భావించిన ఆ అనుబంధం అదంతా కూడా సినిమా త్రూఅవుట్, యువరాజు త్రూఅవుట్ నేను అది కొనసాగింది. తర్వాత కూడా కొనసాగింది. యువరాజు దరిమిలా జరుగుతున్న చర్చలు, వాదోపవాదాలు, సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో జరుగుతున్నప్పుడు ఆయన మరీ పట్టుబట్టి, మీరు సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టండి, ఎందుకు ఈ చర్చలు గిర్చలు, మీరు నిర్మాణ సంస్థ పెడితే నేను కథానాయకుడు అని సినిమా చేస్తానంటే, ఆయన చెప్పిన మీదటే నేను బొమ్మరిల్లు అనే సంస్థ పెడతాం జరిగింది. ఆయన ఇంకా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నిర్మాతను అవటం అనేది. ఆయన 2-3 సార్లు పేరిన తర్వాత నేను వెళ్ళి బలవంతంగా, ఎందుకంటే అతి కఠినమైన చర్య అనమాట నిర్మాత అవటం అనేది, వెళ్ళి నిర్మాతగా అవటం జరిగింది. బొమ్మరిల్లు అనే సంస్థ, బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు. బొమ్మ అంటే సామాన్య మానవుడి భాషలో ఎన్టీఆర్ బొమ్మ చూశాను, ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో. అందుకని బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు అనే ఒక అర్థవంతమైన పేరుతో బొమ్మరిల్లు అనే సంస్థ నిర్మాణ సంస్థని స్థాపించడం జరిగింది. తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో నేను లాహిర్ చిత్రంతో ప్రారంభించిన వెంటనే, సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసి దాన్ని సినిమాని ఒక ప్రచారాన్ని ఊపందించుకునే కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి జెమినీ టీవీకి ఫోన్ చేసి డెకరేషన్ అది చేయించి ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి ఆయనే స్వయంగా వచ్చి 2 గంటల కార్యక్రమం చేసి నాకు వెన్నింటి ఉన్నారన్నమాట. ఆయన ఒక ఆప్తుడిలాగా, ఒక ఆత్మీయుడిలాగా. సో అదంతా నేను వైవిఎస్ చౌదరి అంటే స్నేహం, నమ్మకానికి ప్రతిఫలం, కృతజ్ఞత చూపించుకునే విధానం అన్నమాట. నాలో నటన ఉండదు, యాక్టింగ్ ఉండదు, బంధాలను అనుబంధాలు తెంచుకునే ఒక తత్వం ఉండదు అనమాట. సో అది ఆ రుణాన్ని తీర్చుకున్న ఉద్దేశంతో ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ అప్పుడు సేమ్ ఇదే రోజున 2002 ఆగస్టు 9న నేను ప్రకటించిన మేరకు, రిలీజ్ రోజున ఇచ్చిన ప్రకటన ఇచ్చిన మేరకు ఆగస్టు 9న గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో ఇదే మహేష్ బాబు బర్త్డే రోజు అనుకోకుండా వచ్చిన రోజున 2వ వారంలో జరపబడతాయని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఆగస్టు 9నే నేను చేసి రాజమండ్రి నుంచి దాదాపు ఆ రోజుల్లో 3 నుంచి 4 లక్షల రూపాయల క్రాకర్స్ తెప్పించి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని చెప్పేసి నేను క్రాకర్స్ కాల్పించడం, అదంతా జెమినీ టీవీలో ఆ రోజున లైవ్ టెలికాస్ట్ లో కూడా రావటం కూడా జరిగింది. సో అంతటి అనుబంధం, ఆత్మీయత ఉంది. అనుకోకుండా మళ్ళీ ఇదే రోజున ఈ ఫంక్షన్ చేసుకోవటం కూడా నాకు ఒక కోఇన్సిడెంటల్ గా, యాదృచ్ఛికంగా నేను భావిస్తున్నాను. సో అంతటి ఒక బ్యాక్ అనుబంధం, ఎమోషన్ ఉంది ఈ కార్యక్రమానికి. ఇక ఈ కార్యక్రమానికి వస్తే, ఈ కార్యక్రమంలోని మెరుపులు ఏంటంటే, ఒక కథ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే దృశ్యం అనేది ప్రధానం. సినిమాకి దృశ్యం అనేది మెయిన్. దృశ్యం అంటే కథనం. కథ నేను రాసుకున్నాను. కథనం అనేది నా ఆలోచనలోంచి అర్థవంతమైన, సమర్థవంతమైన మాటలు రాయటానికి ఒక అద్భుతమైన వ్యక్తి కావాలని తపన పడుతున్న టైంలో పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు నాకు కంచె రిలీజ్ అయిన టైంలో నాకు ఇదే ప్రసాద్ ల్యాబ్ కాంపౌండ్ లో ఎదురయ్యారు. నాకు ఆయన నన్ను బస్సు సౌత్ ఇండియా సుభాష్ గాయ్ సరదాగా అంటుంటారు నన్ను. నారాయణమూర్తి గారు ఎప్పుడు నుంచిన ఆయన ఆవేశం అలా ఆయన చుట్టూ తిరుగుతుంటుంది. ఆయన మనిషి ఎలా ఉన్నా, ఆయన చాలా ఆవేశపరుడు. ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన ఈవి సత్యనారాయణ గారు నేను బ్యానర్ పెడతాక ఇంకో రకమైన ఇన్స్పిరేషన్ అనమాట. సొంత బ్యానర్ పెట్టకపోతే వాళ్ళ ఈవి గారు సెకండ్ ఇన్నింగ్స్ లేదు. సొంత బ్యానర్ పెట్టకపోతే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మన ఆంధ్రప్రదేశ్ పీపుల్ స్టార్ గా కనపడేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరికీ కూడా నేను లాహిర్ 100 డేస్ ఫంక్షన్ అప్పుడు సన్మానం చేసుకున్నాను. 100 డేస్ వేదిక మీద పిలిచి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.
సో ఆయన కనపడి చూసారా, అద్భుతమైన డైలాగ్ రైటర్ వచ్చాడు, చాలా అర్థవంతంగాను సారవంతమైన మాటలు రాస్తున్నారు, వెళ్ళి అర్జెంటుగా చూడండి మీరు అని ప్రసాద్ ల్యాబ్లో కనపడి నన్ను అర్జెంటుగా పీవీఆర్లో ఎదురుగుండా, అప్పుడు సినిమాక్స్ అనమాట, రాజేంద్ర గారు సినిమాక్స్లో పంపించే సినిమా చూపించారు, చూడమని చెప్పొచ్చారు. సో నేను వెంటనే వెళ్ళి చూడటం జరిగింది. చూసిన తర్వాత అర్రే ఇప్పుడు నేను సినిమా చేయట్లేదు, ఎందుకు నాకు ఆ సినిమా తర్వాత గ్యాప్ వచ్చింది, అంటే రే సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తానో ఏంటో, సినిమా తీసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ డైలాగ్ రైటర్ గారిని పెట్టుకోవాలి, ఈయన ఎవరో నాకు పరిచయం లేదు, ఎలాగో అప్రోచ్ అవుదాంలే అని అనుకుంటా గ్యాప్ ఇలా అయింది. ఈలోగా ఈయన ఆరోహణ క్రమంలో ఇలా పెరుగుతూ వెళ్ళిపోయి పెద్ద పెద్ద సినిమాలు, ప్రతిభావంతమైన డైలాగ్స్, సారవంతమైన డైలాగ్స్, తెలుగు భాషకి గుర్తుకు తెచ్చే ఒక చిన్న డైలాగులో ఒక సీనును, ఒక సినిమా యొక్క సారాంశాన్ని తెలియజెబుతూ మన ఆలోచింపజేసే డైలాగులు రాస్తూ, సంభాషణలు రాస్తూ, ఇంటికి వెళ్ళినా కూడా, అంటే మహానటి ఇంటర్వెల్ సీన్ అయితే అసలు ఎంత, అసలు ఒకటి కాదు, అంటే ఒకటి గురించి చెప్తే మిగతా దాన్ని మనం అనాథలుగా వదిలేసినట్టు, ఒక తల్లికి ఒక బిడ్డ గురించి పుడితే మిగతా బిడ్డలు ఏంటి అని బిడ్డలు ఫీల్ అవుతారని తల్లి చెప్పకుండా అందరూ నాకు సమానమే అంటారు చూడండి, అట్లాగూ అన్ని సినిమాలకి న్యాయం చేశారు. సినిమాలు ఇప్పుడు కథానాయకుడు మహానాయకుడు సినిమాలు ఉన్నాయి, అందులో అన్ని డైలాగ్స్ అద్భుతంగా రాశారు. సో అట్లాంటి ఈయంతో ఎప్పుడు పని చేయాలి అని అనుకుంటున్న టైంలో నాకు ఇంతకుముందు డైలాగ్స్ రాసిన వాళ్ళు కూడా అద్భుతంగా రాశారు. నాకు వాళ్ళని ఎంతో కష్టపెట్టాను, వాళ్ళు కష్టపడ్డారు. ఉదాహరణకి నా ఫస్ట్ సినిమా నాకు ఎంతో ఇష్టపడి, నేను ఎంతో అభిమానించి చేరి వెళ్ళి రాయించుకున్నది ఎన్టీఆర్ గారితో, నా ఫస్ట్ ఫిలిం. ఆయనకి నేను ఫ్యాన్ని. రెండో సినిమా పోసాని కృష్ణమురళి. అలాగే తర్వాత నుంచి నాకు పరిచయం అయ్యాడు చింతపల్లి రమణ గారు. ఆయన ఎక్సలెంట్గా, ఆయనతో అసోసియేషన్ చాలా సినిమాలు కొనసాగింది. ఆయన అన్ని రకాలుగా కష్టపడ్డారు. చింతపల్లి రమణ గారు అద్భుతంగా నాకు సహాయ సహకారాలు అందించారు. అద్భుతమైన నిజాలు ఆయన ద్వారా వచ్చినాయి నాకు. ఈ తర్వాత ఈయన నాకు నెక్స్ట్ సినిమా చేస్తే ఈయనతోనే చేయాలి అని అనుకున్న టైంలో ఈయన ఎదిగిపోయాడు. అన్నగారు మీరు ఎదిగిన నా పట్ల అదే, మీరు కంచెప్పుడు నేను చూసిన అదే విధేయత, అదే నేను అప్రోచ్ అయినప్పుడు అంతే స్నేహపూర్వక సంబంధాలతో. ఇంకొక అదృష్టం ఏంటంటే, ఈయనకి నాకు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, రామారావు గారు అంటే నాకు ఎంత గాఢమైన అభిమానం ఉందో అంతకు మించిన గాఢమైన అభిమానం ఆయనకు కూడా ఉంది. ఆయన పట్ల స్టడీ ఉంది. సో మీ ఇద్దరం కలిసి పనిచేయడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను ఈ సినిమాకి. సో కథనం, దృశ్యం, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే దృశ్యం పరంగా నేను ఎంతో కష్టపడ్డానని నేను భావిస్తున్నాను, కష్టపడుతూనే ఉంటాను. సినిమా వరకు నేను చేయగలిగింది అదొకటే. కష్టపడాలి కూడా, అది నా కర్తవ్యం, అది నా బ్రెడ్ బటర్ అండ్ కీర్తి ప్రతిష్టల కోసం నేను చేయాలి. సో ఆయన దొరికారు. ఇక నయనం అంటే కళ్ళు కోల్పోయిన వాడికి శ్రవణం ప్రధానం అవుతుంది అనమాట. అంటే చెవుల ద్వారా విన్న తర్వాత ప్రపంచాన్ని ఊహించగలిగే శక్తి, సంపద ఓన్లీ చెవుల మీద డిపెండ్ అయి ఉంటాడు. అంటే శబ్దం, ఆ శబ్దంలో విని శబ్ద తరంగాల ద్వారా మీరు కూర్చోవచ్చండి కాసేపు. నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, దయచేసి కూర్చోండి. నా కాళ్ళు ఎందుకు నొప్పులు వస్తున్నాయి అర్థం కాలేదు, దయచేసి ప్లీజ్. అయితే ఈ శబ్ద తరంగాలు వస్తుంటాయి కదా, ఈ శబ్ద తరంగాలు అనేది దృశ్యంతో పాటు ఈక్వల్గా ప్రధానమైనది శబ్ద తరంగాలు. దానికి సాహిత్యం, అంటే నేను నా సినిమాలు తయారవుతున్న కాడి నుంచి కూడా, ఫస్ట్ నుంచి కూడా నాకు సాహిత్యము, సంగీతం అనేది కథానాయకుడు, నాయకుల కింద ఫీల్ అవుతూ ఉంటాను, భావిస్తూ ఉంటాను. అట్లా నేను భావించినప్పుడు నా మొట్టమొదటి సినిమా నేను 13 ఏళ్ల తర్వాత అలాగే డైరెక్షన్ సంపాదించడం జరిగిందో అక్కినే నాగార్జున గారి దృష్టిలోకి వెళ్ళి, నేను లాహిర్ లాయర్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను. నేను అనుకున్నది అచ్చిమాంబ, మనం అనుకున్నవి అప్పుడప్పుడు అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటేవి, మనం అనుకున్నవి అప్పుడప్పుడు జరుగుతుంటవి, అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటాయని ఇది ఒక డైలాగ్ రాశాను, తెరకాసు డైలాగ్ లాంటిది. అలాగే నేను నేను నాగార్జున గారి దగ్గర అవకాశం పొందిన తర్వాత ఎందుకు పొందాల్సి వచ్చింది, నేను ఎన్టీ రామారావు గారి అభిమాన్ని,
నాకు ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? నేను నాగేశ్వరరావు గారితో విపరీతంగా వాదోపాదాలు చేస్తున్నవాడిని అగ్నిపుత్రుడు సినిమాలు చేస్తున్నప్పుడు. నాగార్జున గారు కూడా తెలిసిన నా రామారావు గారి అభిమాని అని. అయినా మానవతా దృక్పథంతో వాళ్ళకి తెలిసిన నేను రామారావు గారి అభిమాని అని తెలిసినా కూడా వాళ్ళు వచ్చి నాకు నా యొక్క కష్టపడే తత్వాన్ని గమనించి నాగేశ్వరరావుకి తెలిసిన, నాగార్జున గారు తెలిసిన నాకు అవకాశం ఇచ్చారు. అలాగే నాగార్జున గారు అవకాశం ఇచ్చినప్పుడు ఆయనతో నేను ఆర్గ్యుమెంట్లు వాదో డైరెక్టర్గా ఉండాలి అని నేను ఆయనతో కన్విన్స్ చేసి చేయాల్సి వచ్చింది. ఆ సిచ్యువేషన్ అదంతా చేసి కన్విన్స్ చేసి, ఎందుకంటే అంతకుముందు వాళ్ళు సందీప్ చౌతా గారితో సినిమా చేశారు నేపలడతా. ఆ సందర్భంగా తనతో ట్రావెల్ అయ్యే ఒక మూడ్లో ఉన్నప్పుడు నాకు కీరవాణి గారు కావాలని నేను పట్టుపట్టే ప్రాసెస్లో నేను కీరవాణి గారితో వెళ్ళింది. కీరవాణి గారితో అన్నప్పుడు కీరవాణి గారు అంటే ఏమిటి, మన తెలుగు మనం ఏంటంటేనండి, మన ముందు ఉన్న వాళ్ళు మహానుభావులైన సామాన్య మానవులుగానే కనపడుతుంటారు. దూరంగా ఉన్నప్పుడు సామాన్య మానవులు కనపడుతుంటారు. దగ్గరగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు సామాన్యంగానే ఉన్నారు కదా అనిపిస్తుంటుంది. అదే వేరే దేశస్తులైతేనేమో మహానుభావులకు కనపడుతుంటారు. అసలు వేరే కాలమానవుల పరిస్థితులు ఉన్నప్పుడేమో మహాపురుషులు, యుగ పురుషుల్లా కనపడుతుంటారు. అలాంటి యుగ పురుషుడే కీరవాణి గారు. ఆయన మన కాలమాన పరిస్థితుల్లో కాకుండా వేరే కాలమాన పరిస్థితుల్లో పుడితే ఆయన్ని మన యుగ పురుషుడి కింద భావించేవాళ్ళం. ఎందుకంటే ఆయన చేస్తున్న క్రాఫ్ట్లో ఎంత నైపుణ్యం ఉండాలో, అంటే ఒక సంగీత దర్శకుడికి తన భాష పట్ల, తను నేర్చుకున్న సంగీతంలోని సరిగమల పట్ల, భాష పట్ల పట్టుండాలి, సరిగమల పట్ల క్లియర్గా ప్రావీణ్యం ఉండాలి, అన్ని రకాల సంగీతంలోని విన్యాసాల పట్ల క్లియర్గా పట్టుండాలి. వాటిల్లోని ఇంతకు ముందు ఉన్న పండితులు ఏమేమి ప్రయోగాలు చేశారు, వాళ్ళ యొక్క గొప్పగా ఉన్న పాటలు ఏమేమి పాటలన్నీ, ఎలాంటి పాటల్లో వాళ్ళు ప్రావీణ్యం చేశారు, ఎలాంటి ప్రయోగాలు చేశారు, వాటి మీద క్లియర్గా ఒక థీసిస్ ఉండాలి వాళ్ళ దగ్గర, సంగీత దర్శకుల దగ్గర, సంగీత దర్శకుడు అవుదాం అనుకునే వాళ్ళ దగ్గర. అవన్నీ ఉన్నాయి. అన్ని రకాల సంగీత దర్శకుడు యొక్క ఆటుపోట్లు, వాళ్ళ యొక్క పట్లు అన్నీ కూడా కీరవాణి గారి మస్తిష్కంలో ఇక్కడ ఉంటాయి. అలాంటి సంగీత దర్శకులు మన కళ్ళ ముందు అసలు అతి తక్కువ కాదు, లేరనే చెప్పాలి. అందుకనే ఆయన యుగ పురుషుడు లాంటి మనిషి అని చెప్తున్నాను. మన కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి మనకి సామాన్యుల్లాగానో లేకపోతే ఒక మహానుభావులాగానో కనపడుతున్నాడు. అలాంటి యుగ పురుషుడితో నా జీవితంలోని మొట్టమొదటి సినిమా ప్రయాణించడం అనేది నాకు ఒక కలిగిన మహాద్భుతం కింద భావిస్తున్నాను. ఆస్కార్ అవార్డు రావటం అనేది ప్రామాణికాలు. ఇవన్నీ మనం సంపాదించుకోగలగటం, అది వాళ్ళు ఇవ్వగలగటం, ఆ కృషికి మనం రీచ్ అయిన దానికి మనం రావటం అనేది గొప్ప విషయం కింద, అది చాలా గొప్ప విషయం. ఎంతో కృషి ఉంటేనే అది ఎలాంటివి రాగలుగుతాయి, ఆస్కార్ అవార్డులు లాంటివి రాగలుగుతాయి. అది గొప్ప విషయం. కానీ ఆయన కీరవాణి గారు చక్రవర్తి గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. వేటూరి గారి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు వేటూరి గారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం నాకుంది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నన్ను ఆయన మా ఇంటికాడ దింపి వెళ్ళటం కూడా నాకు గుర్తుంది. నన్ను ఒక రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ కింద చూస్తూ కూడా, ఆయన దర్శకుడే, చీఫ్ టెక్నీషియన్ అయినా కూడా నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా దింపడం గుర్తు తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంతటి మహానుభావుడు నా మొట్టమొదటి సినిమాకి చేస్తూ ఇప్పుడు దాకా నాకు ఆయన ఇచ్చినవి ఏంటంటే మీరు చూసిన సాంగ్స్, కానీ నేపథ్య సంగీతంలో ఇచ్చారు. హే తరరరరా అని ఒక లవబుల్ థీమ్ ఇచ్చారు సీతారామరాజులో. తరరరరరా అని ఒక థీమ్ ఇచ్చారు సీతారాముల కళ్యాణంలో. అలాగే ధీనాది దిత్తం ధీనాది దిత్తం ధీనాది దిత్తాం తాం హే హే అని మేల్ ఫీమేల్ కోరస్లతో కలిపిన ఒక రికార్డింగ్. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ట్రంపెట్లు, వైలెన్స్లు, బ్యాంగ్స్ తో వెళ్తున్న టైంలో అటు కాదు రికార్డింగ్, ఇటు ఒకటి ఉంది అని కొత్త రికార్డింగ్ స్టార్ట్ చేసిన సినిమా సీతారామరాజు. ఆ సీతారామరాజులో మేల్ ఫీమేల్ కోరస్లతో స్టార్ట్ చేసి దాని తదనంతరం
సీతయ్య సినిమాలో, లాహిర్ లాహిర్ సినిమాలో దే దబదే అనే ఒక రీరిగాడు. ఇవన్నీ నాకు ఆయన ఇచ్చిన అస్త్రాలు. ఆ అస్త్రాలతో నన్ను ఎదిగించి ఆయన నాకు ఒక దారి దిక్సూచి కలిగించారు. అలాంటి మహానుభావుడితో మళ్ళీ ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే అన్నట్టుగా అనుబంధం లాగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా నేను ఇప్పుడు భావిస్తూ ఉంటాను. ఆయన నన్ను కూడా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా భావిస్తూ